నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలి. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పుస్తకాలు ఆలోచన పరిధిని విస్తృతం చేస్తాయి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించే సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. గ్రామ సచివాలయ మరియు వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించే సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించే వివిధ సర్వేలపై ఆయన ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మనమిత్ర వాట్సాప్ సేవా పోర్టల్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను పొందేందుకు రిజిస్ట్రేషన్ చేయించాలని ఆయన ఎంపీడీఓలను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని క్లస్టర్లలో ఇంటింటికి వెళ్లి అక్కడ వారితో మనమిత్ర యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలు తెలియజేసి వారికి కరపత్రాలు అందజేయాలని ఆయన అన్నారు. వారి ఫోన్లో మనమిత్ర యాప్ను డౌన్లోడ్ చేయించాలన్నారు. అందులో వారిచే హాయ్ అని టైప్ చేయించాలని ఆయన అన్నారు. తర్వాత వారి ఫోటోను యాప్లో అప్లోడ్ చేయాలని ఆయన చెప్పారు. ఒకవేళ ప్రజలు వారి యొక్క ఫోటోలను అప్లోడ్ చేయడానికి ఇష్టపడని పక్షంలో వారి ఇంటిని అయినా ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నారు. దాని ద్వారా సర్వే పూర్తవుతుందని ఆయన తెలిపారు. మనమిత్ర యాప్ ద్వారా 210 ప్రభుత్వ సర్వీసులు మే 1 నుండి అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. ఒక సచివాలయ ప్రాంతం నుండి వేరొక సచివాలయ ప్రాంతానికి వలస వెళ్లిన వారి యొక్క కుటుంబాల సర్వేలను పూర్తి చేయాలన్నారు. ఇంటి వద్ద పనికి సంబంధించిన సర్వే పూర్తయిందని, అందులో 125 మందిని గుర్తించడమైందని, వారిలో ప్రభుత్వంచే నిర్వహించబడిన పరీక్షలో 30 మంది అర్హత పొంది ఉన్నారని, వారికి త్వరలోనే పని కల్పన జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 60 సంవత్సరాల వయస్సు నిండిన వారికి కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డుల కొరకు యాప్ను అందుబాటులోకి తీసుకుని వచ్చిందని, అందులో 60 సంవత్సరాల పైబడిన వారి వివరాలను నమోదు చేసి వారికి కార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, రేపల్ల డిఎల్డీఓ పద్మ, చీరాల డిఎల్డీఓ పద్మావతి, అన్ని మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. మన సచివాలయం ఎంప్లాయీ ఒక్కొక్కరు ఒక ఇంటికి వాళ్ళ క్లస్టర్స్ వారీగా ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఈ యాప్ మనమిత్ర యాప్ గురించి పరిచయం చేయాలి. ఒక్కొక్కరికి అట్లీస్ట్ పాంప్లెట్ ఇవ్వాలి. అవన్నీ చెప్పి మనమిత్ర యాప్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వాలి. సో ఇక పైన ఫ్యూచర్ లో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, బస్ టికెట్ బుక్ చేయాలన్నా, ఎనీ అడంగల్ కావాలన్నా 210 సర్వీసెస్ ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అధికారులను ఆదేశించారు. మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమాలను బాపట్ల పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించి ప్రజల దైనందిన సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పంపిణీకి వేగం చేకూర్చేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మురుగునీటి కాలువలు నిండిపోయి సురక్షితంగా ప్రవహించని ప్రాంతాల్లో తక్షణ స్పందనతో శుభ్రపరిచే పనులకు ఆదేశాలిచ్చారు. డ్రైనేజీ సమస్యలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున వెంటనే పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన వార్డు మన ఎమ్మెల్యే అంటూ 3వ వార్డులో ఈరోజు మేము ప్రతి వీధిలో తిరుగుతూ ఉన్నాం. కొన్ని వీధుల్లోకి వెళ్తే కరెంట్ స్తంభాలు లేవని, కొన్ని వీధుల్లోకి వెళ్తే 3 ఫేజ్ కరెంట్ లేదని, కొన్ని వీధుల్లోకి వెళ్తే కొంచెం వరకే రోడ్డు ఉంది, మిగతాది రోడ్డు లేదని, ఇంకొక వీధిలోకి వెళ్తే డ్రైనేజ్ లేదని, అలాగే ఇంకొంతమందికి పెన్షన్స్ లేవని, ఇలా రకరకాల సమస్యలతో అల్లాడుతూ ఉన్నారు ఈ 3వ వార్డుకు సంబంధించి. అలాగే ఇవన్నీ కూడా ఈ వార్డుకు సంబంధించి 60 లక్షల రూపాయలతో డిపిఆర్ తయారు చేయటం, రేపు డబ్బులు పూల్ అయ్యాక రోడ్లు హైట్ పెంచి డ్రైనేజీ వ్యవస్థనే ఈ 3వ వార్డులో ఉన్న ఇవన్నీ కూడా తయారు చేస్తాం. అలాగే కొత్తగా మున్సిపాలిటీ సంబంధించి ఒక లేక్
ఇక్కడ 3 ఎకరాల 40 సెంట్లో ఉంది. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉంది. దాన్ని తొందరలో బయటికి తీసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒక ఫీడ్ స్టేషన్ చెరువుగా తయారు చేసి వీలుంటే పెడల్ బోటింగ్ లాంటివి కూడా పెట్టి నగర ప్రజలకి ఈ చెరువును అందుబాటులో తీసుకొచ్చే విధంగా రేపు ప్రయత్నం చేస్తామని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేశారు. దీన్ని పెద్ద ఎత్తున ఒక వాకింగ్ ట్రాక్ మరియు పెడల్ బోటింగ్ కూడా ముందుకెళ్లే విధంగా ఒక బీచ్ చెరువుగా తయారు చేసినప్పుడు ఈ 3 ఎకరాలని ఒక అద్భుతమైన చెరువుగా తయారు చేసి నగర ప్రజలకి, మన బాపట్ల ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా ప్రయత్నం మొదలు పెడుతున్నాం. ఉపాధి హామీ పథకం కింద అధికారులు విస్తృతంగా పనులు నిర్వహించి నిరుపేదలకు జీవనోపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపడుతున్న అభివృద్ధి పనులపై జిల్లా మండల స్థాయి అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. వీక్షణ సమావేశం ద్వారా క్షేత్రస్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పూర్తిగా నివారించాలంటే నిరుపేదలకు జీవనోపాధి చూపాలని కలెక్టర్ అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, పంట కాలువల పొడికతీత, మరమ్మతులు చేయాలని, అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు బాపట్ల జిల్లాలో 50,000 పని దినాలు దాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాలకు మించి పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలో 73 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. నిరుపేదలకు పని కల్పిస్తే జిల్లా జీడీపీ పెరుగుతుందనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. యంత్రాలతో పనిచేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చొండూరు మండలంలో పనుల పురోగతి లేకపోవటం ఏంటని సంబంధిత ఎంపీడీఓను కలెక్టర్ నిలదీశారు. కథలు చెప్పడం మాని క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలన్నారు. లక్ష్యాలను 50% చేరుకోలేకపోవటం ఏంటని ప్రశ్నించారు. ఎద్దనపూడి, వేమూరి మండలాల్లోనూ పురోగతి లేకపోవటం ఏమిటని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగ మాస్టర్లు వేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయని, వాటిపై విచారణ అధికారులను నియమిస్తామని, క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగితే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉపాధి హామీ పనులను ఈ నెలాఖరులోపు గుర్తించాలని, మే నెలలో ప్రతిపాదనలు, తదుపరి మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జూన్ నెలలో పనులు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేయాలన్నారు. 4,000 ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యం కాగా ప్రస్తుతం 1952 ఇంకుడు గుంతలు నిర్మించడం ఏమిటన్నారు. ఉపాధి హామీ పనుల అనుసంధానంపై అధికారులకు కనీసం అవగాహన లేకపోవటం ఏమిటని పలువురిని నిలదీశారు. మీరు పనిచేస్తున్న వీధుల పట్ల కనీసం అవగాహన లేకపోతే ఎలా పనిచేస్తారు? నిబద్ధతతో పనిచేయాలని ఆయన మందలించారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన పంటలు లక్ష్యం మేరకు నాటాలని ఆయన చెప్పారు. పంట కాలువల్లో నీరు లేనప్పుడే పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డ్వామాపీడి విజయలక్ష్మి, ఎంపీడీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క రిసార్ట్ ఎన్ని మొక్కల్ని వాళ్ళు వేసుకోగలుగుతారో ఆ రోజే మనకు చెప్తారు. సముద్రంలోకి వెళ్ళడానికి దారి ఒక 10 feet చాలు. అక్కడే వెహికల్, లారీలు, బస్సులు వెళ్ళవు. ఓన్లీ మనుషులు వెళ్తారు. వీళ్ళ రిసార్ట్లో నుంచి పిల్లలు, పేరెంట్స్ కలిసి వెళ్తారు. దట్ ఈస్ 10 feet, 15 feet ఈజ్ ఎనఫ్. ఇంకా మిగిలినదంతా మొక్కలే. ఆ మొక్కలు మనం వీళ్ళకి సప్లై చేస్తాం, వీళ్ళు వేసుకుంటారు. మనము వాటిని కాపాడే బాధ్యత వీళ్ళకే ఇస్తాం. వీళ్ళు అవి కాకుండా ఇంకొంచెం డెకరేటివ్ గా ఉంటాయి, ఇంకొన్ని కూడా మిక్స్ చేసేస్తామంటే వేసుకుంటారు. ఇవి వేసుకుంటారు, అవి వేసుకుంటారు. సో ఆ విధంగా ప్లాన్ చేసి మనము వేసినట్టయితే భవిష్యత్ అంటే ఫ్యూచర్లో మనకు రామాపురం కావచ్చు, ఈ 2 బీచ్లు ఏదైతే సూర్యలంక కావచ్చు, మనం చాలా మొక్కల్ని కానీ నాటేసామంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చాలా ఎస్థెటిక్, సీనిక్ లుక్ వస్తుంది, సరైన లుక్ వస్తుంది, టూరిస్ట్ అట్రాక్షన్ కూడా వస్తుంది. మనం దీన్ని బిగినింగ్ చేసినట్టే అవుతుంది. అట్లనే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. మనం కమ్యూనిటీ అసెట్స్ని డెవలప్ చేసుకోగలుగుతాం రూరల్ ఏరియాలో. సో ఇన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కొంచెం మీరు సెన్స్ ఉపయోగించి సీరియస్గా తీసుకొని సిన్సియర్గా మీరు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఇదేమవుతుందిలే, ఈ కట్ట మీద నా ముందున్న ఎంపిడు ఓడి నాటలేదులే, 50 ఏళ్ళు ఉద్యోగాలు చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేనేం నాటుతానులే, ఈ కట్ట మీద వాడిని రక్షించేవాడు ఎవడులే అనేటువంటి ఆ మెంటాలిటీలోకి వెళ్లకుండా, సో వాచ్ అండ్ వాడిని మనకు పెట్టడానికి ఉంది, వాటరింగ్ చేసుకోవడానికి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లా చేసుకోవాలి. ఆల్ రోడ్ సైడ్ అలాంగ్ మన హైవేలు ఉన్నాయి, స్టేట్ రోడ్లు ఉన్నాయి, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉండనియండి, అండ్ పంచాయతీ రోడ్స్ ఉన్నాయి, R&B రోడ్స్ ఉన్నాయి. అన్ని రోడ్ సైడ్స్ ప్లాన్ చేసుకోవాలి, అన్ని కెనాల్ సైడ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైతే
గ్రేజింగ్ పోరంబోగాన్ ఉంది, ఇంకా ఏవేవైతే మనకు కమ్యూనిటీ ల్యాండ్స్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా చేయాలి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024-25 పథకం ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొని లబ్ధిదారులకు వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, కర్లపాళెం మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, పెట్లవానిపాళెం మండల పార్టీ అధ్యక్షులు అఫ్జల్, మార్కెట్ యార్డ్ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక 3 నెలల్లో యాసంకాలం అయిపోయాక ఏ పంటలు వేయాలి దగ్గర నుంచి కాలం దగ్గర నుంచి ఎన్నో విషయాలు అగ్రికల్చర్ అధికారులతో మన రైతు బంధం ముడిపడి ఉంటుంది. ఎప్పుడు మనం దానికి అగ్రికల్చర్ అధికారులని పటిష్టంగా వాడుకోవాలా. ఎప్పుడు ఏ టైంలో ఏ సబ్సిడీలు రావటం అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎప్పుడు ఏ టైంలో ఏ రైతుకి ఏ ధాన్యం వేయాలి. ఇప్పుడు మనం బీపీటీలు వేస్తున్నారు ఎక్కువ మంది. ముతకలో ఇప్పుడు కొంటారేమో అని రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ముతకలు కొనే పరిస్థితి లేదు, సన్న బియ్యాలకు వెళ్ళిపోతున్నది. హెచ్ఎంఆర్లని ఇంకేయో చాలా కొత్త వెరైటీ సన్నాలు ఫైన్ క్వాలిటీలు వచ్చేస్తున్నాయి రోజు రోజుకి. మీరు ఎక్కడే పండించాలి అన్న విషయంలో ఈసారి అందరూ సన్నాలకి వెళ్ళాల్సిందే. సన్నాలకి వెళ్తేనే మనం ఒడ్డుకునే పరిస్థితి రాబోయే. ఇంకా ఇప్పుడు 47,000 టన్నులు ఇంకా రైతుల దగ్గర ఉన్నట్టుగా అగ్రికల్చర్ లెక్కల ప్రకారం వీళ్ళ నుంచి సమాచారం 47,000 టన్నులు. మనకిచ్చింది ఎన్ని టన్నులు అంటే కేవలం 8,250 టన్నులు మాత్రమే కొనమని ఇచ్చారు. అందులో ఆల్రెడీ 2,400 టన్నులు కొనేసాం. ఇంకా సుమారు 6,000 టన్నులు మాత్రమే కొనడానికి అవకాశం ఉంది. గ్రామాలలో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం మండలం పెద్దగొల్లపాళెం రక్షిత మంచినీటి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చెరువు ద్వారా 15 గ్రామాలకు త్రాగునీరు అందుతుందన్నారు. 5 ఇంజన్ పంపుల ద్వారా కాలువల నుంచి చెరువుకు తోడుతున్నారన్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని గ్రామాలకు నీరు సక్రమంగా పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వసుధ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి కూడా కర్లపాలెం మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేయబడింది. దీంట్లో భాగంగా మనం అందరి యొక్క పంచాయతీ సెక్రటరీలకి, అదేవిధంగా సర్పంచులకి, లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా చెప్పి వచ్చి కాలువల ద్వారా వచ్చేటువంటి నీటిని చెరువులు నింపుకొని వేసవికాలంలో నీటి కొరత లేకుండా చెరువులను నింపుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మనందరూ కూడా ఆదేశాలు ఇవ్వండి. దీనిలో భాగంగా ఈరోజు మనం పెద్దగొల్లపాలెం సమ్మర్ స్టోరేజ్ని చూసి ఇక్కడ మొత్తం 5 పంపుల ద్వారా నీళ్లు చెరువులోకి సప్లై చేయబడుతుంది. ఇవన్నిటిని కూడా సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చెరువులు నింపుకోమని అందరికీ కూడా తెలియజేయమైంది. అదేవిధంగా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎక్కడా కూడా కరెంటు పోకుండా చూస్తే ఈ చెరువులకు నీళ్లు పెట్టుకునే విధంగా ఇబ్బంది లేకుండా కాబట్టి వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని చెరువులకు నీళ్లు దింపుకొని వేసవిలో మంచినీటి కొరత లేకుండా చూడాలని వీళ్ళందరూ కూడా ఆదేశాలు జారీ చేయాలి. పుస్తకాలు విజ్ఞానానికి, మనోవికాసానికి దోహదపడతాయని కర్లపాళెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా కర్లపాళెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల యొక్క ప్రాముఖ్యత, వాటి విలువను తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ పుస్తకాలు మంచి మిత్రులని, విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగించే మానసిక వికాసానికి దోహదపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, జిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తకాలు మనకి మంచి నేస్తాలు. పుస్తకాలు మానవ మనోవికాసానికి దోహదపడతాయి. అలాంటి పుస్తకాలని మరి విద్యార్థులు నిరంతరం చదువుతూ ఉండాలి. విద్యార్థులు పుస్తకాలు చదవడం వల్ల వారి జ్ఞానం పెంపొందించుకుంటారు. రేపటి నుంచి సెలవులు, మరి ఆ నేపథ్యంలో పిల్లలకి కొన్ని కథల పుస్తకాలు, కొన్ని పుస్తకాలు అందించడమైంది. మానవ చరిత్రని, మానవ మనుగడని, ఒక ఉనికిని పుస్తకాలు ఎంతగానో తెలియపరుస్తాయి. కాబట్టి అలాంటి విలువైన పుస్తకాలని మనం ఆ పుస్తక దినోత్సవం సందర్భంగా
బుక్స్ డే సందర్భంగా అలాంటి పుస్తకాలు జ్ఞాపకం చేసుకోవాలి. మానవ ప్రగతికి మూలం పుస్తకమని రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ప్రపంచ పుస్తక దినోత్సవ సభను నిర్వహించారు. పుస్తకం అత్యంత విలువైన వస్తువని, అందుకే కందుకూరి వీరేశలింగం చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుస్తకం విలువ తెలియచెప్పడానికి బాపట్లలోని రసరంజని సంస్థ వ్యవస్థాపకులు బోరుగుల సంగమేశ్వర శాస్త్రి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసి పుస్తక పఠనాసక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్లనే ఎందరో మహాజ్ఞానులుగా మారారని అన్నారు. నేడు ప్రజలలో పుస్తక పఠనాసక్తి తగ్గిపోతోందని అన్నారు. ప్రతి వారు పుస్తక పఠనాసక్తిని పెంపొందించుకోవాలని కోరారు. అందుకే సంగమేశ్వర శాస్త్రి ఇంటికి వంటగది ఎంత ముఖ్యమో పుస్తకాల గది కూడా అంతే ముఖ్యమనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ పూర్వం పుస్తకం హస్తభూషణం అని అనేవారని అన్నారు. పుస్తకం ఒక విజ్ఞాన గని అని వివరించారు. సాహితీ భారతి సభ్యులు డి శామ్యుల్ మాట్లాడుతూ పుస్తకాలు నా ఆప్త మిత్రులు అని ప్రముఖ ఆంగ్ల కవి పిబి షెల్లీ ప్రకటించారని తెలియజేశారు. ఈ సభలో మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పుస్తక ప్రాముఖ్యతను గురించి ఉపన్యసించారు. 1995లో యునెస్కో వాళ్ళు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రకటించారు. అందులో మహాకవులు ఏ ప్రాంతమైనా ఎక్కడ పోయినా పుస్తకాలను సమీకరించి ఆ పుస్తకాల ద్వారా విజ్ఞానం పొందడానికి కోసం అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. బాపట్లను తీసుకుంటే మన ఎల్ఐసి రసరంజని శాస్త్రి గారు పుస్తకాలని సమీకరించి పుస్తకాలు వేలాది పుస్తకాలని తీసుకుని ఉచితంగా విజ్ఞానం పొందడం కాదు, పుస్తకం చదివి దాని ద్వారా జ్ఞానం పొందేందుకు వీలుగా అనేక చోట్ల పుస్తకాల్ని ఉచితంగా కూడా ఆయన ఇచ్చాడు. ఈ రోజున విద్యార్థులు కూడా పుస్తకాలు చదవడానికి దూరం అవుతున్నారు. కావున ఈనాడు మేధావులు, శాస్త్రవేత్తలు, పండితులు, జ్ఞానులు వికసించారంటే భూమి మీద వారికి చిన్నతనంలో ఉన్న పుస్తక పఠన ఆసక్తి దానికి కారణం. మన బాపట్ల పట్టణంలోనే మరి ఎల్ఐసి శ్రీ బూరుగుల సంగమేశ్వర శాస్త్రి గారు పుస్తక పఠనానికి వారి ఎనలేని అభినల కృషి చేస్తూ వారి ఈ మధ్యకాలంలో ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. ప్రతి ఇంటింట వంటగది ఉన్నట్లే ఇంటింట పుస్తకాలకు ఒక గది ఉండాలని ఆయన అభిలాషణ తెలియజేశారు. పుస్తకాలు మన ఆలోచన పరిధిని విస్తృతం చేస్తాయని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా స్థానిక శాఖ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. మన జీవితంలో వెలుగులు నింపి మనకు దారి చూపుతాయని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. పుస్తక పఠనం మనిషిలో మానవీయ కోణాన్ని పెంచుతుందన్నారు. సంపూర్ణమైన జీవనాన్ని గడపడానికి దోహదపడుతుందన్నారు. పుస్తకాలు మనల్ని తెలియని లోకాలకు తీసుకువెళతాయని ఆయన వివరించారు. భావపురి పుస్తకోద్యమ సమితి శాఖ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఏ శివాజీ గణేశన్, సమితి అధ్యక్షుడు డాక్టర్ పిసి సాయిబాబు, కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, ఎం నరసింహారావు, పాఠకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అందరికి కూడా ఈ పుస్తకాల విలువ తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుస్తున్నాము. ఈ కార్యక్రమానికి సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మరి అట్లాగే ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి సాయిబాబా గారు మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైబ్రరీలో ఉన్న పుస్తకాలని మరి స్టూడెంట్స్కి కానీ ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పుస్తక పఠనం ఎందుకు, మనలో ఉండే ఇంటెలిజెన్సీ ఇంప్రూవ్ కావాలంటే ప్రతి ఒక్కరు మనం బుక్స్ ఎంత ఎక్కువ చదవగలిగితే మన బ్రెయిన్ అంత షార్ప్ అవుతుంది. మన బ్రెయిన్ షార్ప్ అయినప్పుడు అన్ని విషయాల మీద మనకు అవగాహన రావాలంటే పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు లైబ్రరీస్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతూ ఉంది. అదేవిధంగా మనకు బుక్స్ మనకు కరికులంలో ఏ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడము. అదే నాలెడ్జ్ వాళ్ళు ఎంత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయినా కూడా జనరల్ నాలెడ్జ్లో చాలా డల్గా ఉంటున్నారు. మనకు సొసైటీలో ఎలా బతకాలి అన్ని విషయాల మీద తెలియాలంటే మనం పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్.
అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. పుస్తక పఠన ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత గురించి అందరూ అవగాహన పెంచుకోవడానికి మరి యునెస్కో వారు ఏప్రిల్ 23వ తేదీని ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. ఈ రోజున మనం చూస్తే పుస్తక పఠనం తగ్గిపోతూ ఉంది, విద్యార్థుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు ఇవన్నీ వచ్చాక సిస్టమ్స్, పుస్తక పఠనం ఎవరు ఆసక్తి చూపడంలా. కానీ పుస్తక పఠనం ద్వారా మాత్రమే మన సంపూర్ణమైన జీవితాన్ని గడపగలుగుతాం. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి తీసుకునే వారి వివరాలను సేకరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రజల నుండి సమాచారం సేకరించి గంజాయి సరఫరా చేసే వారిని పట్టుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై దాడులు నిర్వహించాలని, వారికి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో గంజాయి వినియోగించే వారి యొక్క వివరాలను గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా స్వీకరించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం, ఫిర్యాదులు చేయవచ్చని ఆయన తెలిపారు. సమాచారం అందించిన ప్రజల యొక్క వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో ఉన్న 4 లక్షల కుటుంబాల ప్రజలకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన తెలియజేసే వాల్ పోస్టర్లు, కరపత్రాలు ప్రచురించి పంపిణీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజా దిబోరా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామరెడ్డి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు 593 సాధించే బాపట్ల పట్టణంలో మండల స్థాయిలో ప్రథమ స్థానం, జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని జాహురా సాధించిందని ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన జాహురాను ప్రత్యేకంగా అభినందించారు. ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు 4వ, 5వ స్థానం సాధించిన విద్యార్థినిలు క్యాంజలే, చందు, హేమలక్ష్మిలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొని అభినందించి మిఠాయిలు పంచిపెట్టారు. పేద విద్యార్థులైనటువంటి ఈ జహూరా వాళ్ళ టాపీ మేస్త్రిగా చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయిని బాగా చదివించారు. తాను మా స్కూల్ ఫస్ట్ రావడం అనేది మా టీచర్స్కి, మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. 600 మార్కులకు గాను 593 మార్కులతో బాపట్ల మండలంలోనూ, బాపట్ల టౌన్లోనూ గవర్నమెంట్ పాఠశాలలో మొదటి స్థానంలో వచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. సెకండ్ దాంట్లో కావ్యాంజలి అమ్మాయి 548 మార్కులతో సెకండ్ ప్లేస్తో, తర్వాత 3వ స్థానంలో 534 మార్కులతో రూపా స్వాతిక కూడా మొదటి స్థానంలోకి రావడం. వీళ్ళ ముగ్గురు కూడా మా పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు. వీళ్ళే కాదు, ఇంకా మొత్తం 500 అబోవ్ వచ్చిన వాళ్ళు 11 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున, మా సిబ్బంది తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాపట్ల పట్టణంలోని శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థులు 596 మార్కులు సాధించి బాపట్ల పట్టణంలో ప్రథమ స్థానం సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి మాధురి అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మొదటి స్థానం సాధించిన శ్రీ ప్రణన్య, ద్వితీయ స్థానం సాధించిన సాయి భవనకీర్తి, తృతీయ స్థానం సాధించిన తనూజాలను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బి అజయ్ కుమార్, ఎం రవికుమార్, ఏవో శ్రీనివాసరావు, రాజేంద్రలతో పాటు ఏజీఎం ఎన్ అంజయ్య, ఆర్ఐ అప్పాజీ తదితరులు అభినందించారు. బాపట్ల 1 బ్రాంచ్ లో ఈ రోజు మనకి టౌన్ ఫస్ట్ సాధించిన కోటా ప్రణస్య 596, 600కు గాను 596 అత్యధిక మార్కులు సంపాదించుకొని తన యొక్క సత్తా చాటింది. ఈరోజు మన టౌన్ ఫస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ సెకండ్గా నిలిచి మనకి శ్రీ చైతన్య పాఠశాలకి అత్యున్నత మార్కులు ఇచ్చింది. ఈరోజు నేను 596 మార్కులు 600కు గాను తెచ్చుకున్నాను. దీనికి నాకు అందరూ మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చి నన్ను ఇట్లా
ఇలా నిలబడేలాగా టౌన్ ఫస్ట్గా డిస్ట్రిక్ట్ సెకండ్గా నిలబడేలాగా వాళ్ళు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలని పిట్టువారిపాళ్లెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిస నరసింహారెడ్డి కోరారు. పిట్లవానిపాళ్లెం మండలం పిట్టువారిపాళ్లెం గ్రామంలో ఇంటింటికి తిరిగి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. పిట్లవానిపాళ్లెం మండలం పిట్టువారిపాళ్లెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిస నరసింహారెడ్డి మరియు ఉపాధ్యాయులు కలిసి ఇంటింటికి తిరిగి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాల్సిందిగా అభ్యర్థించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అంతేకాక విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సూచించారు. గ్రామంలో మొత్తం 15 మంది విద్యార్థులను రానున్న విద్యా సంవత్సరంలో చేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చంటిబాబు, శ్రీనివాసరావు, అర్జున్రావు, లక్ష్మయ్య, బుడ్డ నాగాంజనేయులు తదితరులు ఉన్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా పిట్టువారిపాలెం యూపీఎస్ స్కూల్ని మోడల్ ప్రైమరీగా ప్రభుత్వం వారు ఎన్నిక చేయబడిన సందర్భంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ మొత్తం, అలాగే మా పాఠశాల సిబ్బంది మొత్తం కలిసి 21, 22, 23 తారీఖులు అనగా ఈరోజుతో క్యాంపైన్ మొత్తం కూడా జరిపి దాదాపు ఒక 15 మందిని మేము అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో వచ్చే వరకు ఒక 10 మందిని, సెకండ్ క్లాస్ ఇద్దరు, థర్డ్ క్లాస్ ఇద్దరు, 5th క్లాస్ ఒకరిని అడ్మిట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఈ మోడల్ ప్రైమరీ స్కూల్కి ఒక్కో క్లాస్కి ఒక టీచర్ చొప్పున 5 క్లాస్కి 5 టీచర్లు వస్తారు. కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ అంతా కూడా ఈ పాఠశాల మీద నమ్మకం ఉంచి మరి గ్రామంలో ఉన్నటువంటి 5+ చిల్డ్రన్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఎన్రోల్ చేశారు. ఎన్రోల్ చేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం టీచర్ పాటుపడతారని నమ్మకంతోనే వాళ్ళు చేశారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మేము నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. గవర్నమెంట్ పాఠశాలలో చేరడం వల్ల దాదాపు 40,000 రూపాయలు మనకి సేవ్ అవుతున్నాయి. అక్కడ మనం 40,000 రూపాయలు అక్కడ కడతాము. అదిగా గవర్నమెంట్ ఒక 40,000 రూపాయలు మనకి ఇస్తూ ఉంది. ఎందుకంటే 15,000 రూపాయలు మనం తల్లికి వందనం కానీ, బూట్లు కానీ, డ్రెస్సులు కానీ, అట్లా భోజన వస్తువు కానీ ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్ ఒక్కొక్క పిల్లల మీద దాదాపు 40,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. దాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంగన్వాడీ కేంద్రాన్ని అప్పగించాలని భవనంవారిపాళ్లెం అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య ఆరోగ్య సిబ్బందిని కోరారు. భవనంవారిపాళ్లెం గ్రామంలో గల హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఖాళీ చేసి అప్పగించాలని వారు కోరారు. బాపట్ల జిల్లా పిట్లవానిపాళ్లెం మండలం భవనంవారిపాళ్లెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గత 3 ఏళ్ల క్రితం వైద్య ఆరోగ్య శాఖ వారు విధులు నిర్వహించేందుకు అప్పగించారు. అయితే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రంగా నిర్మించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించారు. అప్పట్లో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు తక్కువగా ఉన్నారని వేరొక అంగన్వాడీ సెంటర్లో కలిపి విధులు నిర్వహించుకోవాలని ఆదేశిస్తూ అప్పటి శాసనసభ్యులు కోన రఘుపతి ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాన్ని ఖాళీ చేయించి వైద్య ఆరోగ్య శాఖ వారికి అప్పగించారు. అయితే ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కొన్ని పరికరాలను అందజేస్తున్నారు. ఈ కారణంతో ఏడాది క్రితం తమకు చెందిన అంగన్వాడీ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అప్పగించాలని కోరారు. అయితే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పట్టించుకోకపోవడంతో గత 4 నెలల క్రితం గ్రామ కార్యదర్శి మరియు గ్రామ సర్పంచ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. తమ భవనాన్ని తమకు అప్పగించాలని విన్నవించుకున్నారు. ఈ విషయంపై 1 నెల రోజులు సమయం కావాలని అప్పట్లో కోరారని, అయినా ఇప్పటి వరకు ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు కార్యదర్శిని ఆశ్రయించారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడారు. తక్షణమే భవనాన్ని ఖాళీ చేయించి అంగన్వాడీ భవనం అప్పగించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గ్రామ కార్యదర్శి మరియు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీ చేసి భవనాన్ని అంగన్వాడీలకు అప్పగించకపోతే చర్యలు తీసుకోక తప్పదని వారు హెచ్చరించారు. దీన్ని మనం కరెంట్ బిల్ అప్లై చేసుకోవడానికి లేదు, మనం మామూలుగా బయట అద్దెకి తీసుకోవాలి. మేము మాకు కావాలన్నా ఫ్రిడ్జ్ కరెంట్ యాడ్ నుంచి వచ్చింది. నువ్వు పై అధికారి చెప్పాలిగా. మరి మేము వాడుకుంటున్నామంటే వాళ్ళ కరెంట్ బిల్ మేము కట్టాలని నువ్వు అడగాలిగా. నీ సొంత డబ్బులు కట్టుకో, నీ సొంత డబ్బులు కూడా బిల్లు కట్టి వచ్చినప్పుడు నువ్వు తీసుకో. కావాలన్నావు దీనికి మాకు మీకు కావాలి కరెంట్ ఎక్కడ నుంచి వస్తుంది? మీరు ఎక్కడ ఉంటున్నారా అని చెప్పి అడుగుతారు. అంటే మాకు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, మీ సెంటర్ ఎక్కడ పెట్టారని. ఒకవేళ ప్రైవేట్ అంటే ఏదన్నా ఇల్లు తీసుకొని పెట్టామన్నారంటే దానికి ఎంత రెంట్ ఉంది ఏది అనేది వాళ్ళు ప్రాసెస్ చేసి ఎప్పటికో పంపిస్తారు అనమాట. ఇట్లా గవర్నమెంట్ బిల్డింగ్ లో ఉంటే దానికి ఏం మనకి ఏం రావు, కరెంటు దానికి కూడా రావాను. ఇదేంటి సరే రావు, నువ్వు సొంతం కట్టుకో. ఆ రోజుల్లో ఈ సచివాలయం కట్టడానికి స్టాఫ్ ఉండటానికి అవసరమయ్యి
ఆ రోజుల్లో 2 అంగన్వాడీలు ఉండేసరికి ఒక భవనవారిపాలెం 2 అంగన్వాడీ, భవనవారిపాలెం 4లో కలపటం జరిగింది. ఇక అదేవిధంగా సచివాలయం కట్టినాక కూడా హెల్త్ వెల్నెస్ సెంటర్ కోసం అవసరమయ్యి దానికి ఇచ్చారు. అయితే ఇప్పుడు మాకు అంగన్వాడీ సెంటర్కి కొన్ని ఫర్నిచర్ ఫెసిలిటీస్ వస్తుంటే అది మా బిల్డింగ్ మాకు కావాలని అడగటం జరిగింది. అందుకని ఈరోజు ఎమ్మెల్యేహెచ్పి గారిని ఖాళీ చేయమని చెప్పడం జరిగింది. పోటీతత్వం అలవర్చుకోవటానికి జాగృతి పోటీలు దోహదపడతాయని శ్రీ భార్గవి హైస్కూల్ అధినేత పేరాల వెంకట సురేష్ అన్నారు. కర్లపాళెం శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి రామకృష్ణ మిషన్ సహకారంతో కర్లపాళెం భార్గవి హైస్కూల్లో జాగృతి పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకట సురేష్ మాట్లాడుతూ నేటి విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన సూక్తులు యువతకు మంచి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఆలపాటి సాంబశివరావు, రావి సుభాష్ రెడ్డి, ప్రిన్సిపల్ బాపట్ల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానందకు సంబంధించినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని, దానికి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఆయన జీవిత చరిత్రను అవగాహన చేసుకుంటూ ఈ అవగాహనలో భాగంగా దానిలోనే పోటీతత్వాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా పోటీ పరీక్షలు నిర్వహించడం నిజంగా రామకృష్ణ సేవా సమితి వారిని ప్రత్యేకంగా అభినందించేటువంటి విషయం. ఎందుకంటే అడిగేవారు లేకపోతే అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వ్యవసాయ శాఖ సిబ్బంది. పిట్లవానిపాళెం మండలం వ్యవసాయ శాఖ అధికారుల పరిస్థితి వింత ధోరణితో కనిపిస్తోంది. పిట్లవానిపాళెం మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎప్పుడో వస్తారు, ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొందని గత 2 ఏళ్లుగా తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ రైతులకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇదే విషయంపై గతంలో అనేక సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయ గదిలో ఒక మండల వ్యవసాయ విస్తరణ అధికారి సుదర్శన్ రావు మాత్రమే దర్శనమిస్తూ కనిపిస్తున్నారు. వ్యవసాయ అధికారి మాత్రం ఎప్పుడు ఎవరు వచ్చినా కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అదేమని అడిగితే ఇప్పుడే బయటికి వెళ్లారు, ఫలానా సచివాలయంలో విజిట్కు వెళ్లారు అంటూ సమాధానం చెప్తూ ఉంటారని. అయితే వీరు చెప్పే సచివాలయంలో కూడా కనిపించరు. అసలు విషయం ఏంటంటే సదరు వ్యవసాయ అధికారి సాక్షాత్తు గుంటూరు నుంచి రావాల్సి ఉంది. అయితే మండల కార్యాలయానికి అసలు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిట్టువారిపాళ్లెం మండలానికి కూతవేటు దూరంలో ఉన్న బాపట్ల జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి సదరు మండల వ్యవసాయ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. టూరిజం కోసం కాశ్మీర్లోని పహల్గామ్కు వెళ్లిన టూరిస్టులను విచక్షణారహితంగా ఉగ్రవాదులు చంపడం హేయమైన చర్య అని బీజేపీ పార్టీ జిల్లా నాయకులు షేక్ కరీముల్లా ఖండించారు. కర్లపాళెం కరీముల్లా గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస శరణానందదాస సిద్ధార్థ స్వామి పాల్గొన్నారు. అది దారుణంగా 28 మందిని మరి ఎంత దుర్మార్గంగా చంపారంటే కులం మతం అడిగి మరి వాళ్ళ బట్టలు ఎప్పదీసి సుంతి చేయించుకున్నారా లేదా అని చూసి మరి దారుణంగా కాల్చి చంపారు. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలి, శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పుస్తకాలు ఆలోచన పరిధిని విస్తృతం చేస్తాయి, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించే సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.